తిరుపతి జిల్లా తుమ్మలగుంటలోని తన స్వగృహంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా నారా లోకేష్ ఎమ్మెల్యే పులివర్తి నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ కుటుంబం కార్యకర్తలపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని మోహిత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ 2001లో తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 7 ఓట్ల స్వల్ప మెజార్టీతో జెడ్పీటీసీగా గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రిని పంపి జెడ్పీ వైస్ చైర్మన్ పదవి ఆశ చూపినా లొంగలేదని స్పష్టం చేశారు. విచక్షణ రహితంగా దాడి చేసిన ఎస్ఐపై సస్పెన్షన్ సిఐకి కోర్టు మెమో జారీ చేయడం తమ వాదనకు నిదర్శనమని పేర్కొన్నారు. నమస్సులు. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న నారా లోకేష్ గారు తిరుపతికి విచ్చేసి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కార్యకర్తల మీటింగ్ను పెట్టి మా కుటుంబం మీద, అదేవిధంగా మా నాన్నగారి మీద అనేక అవాస్తవ ఆరోపణలు చేయడం జరిగింది. దానికి సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. నారా లోకేష్ గారు ఆరోపణలు చేసే ముందు ఒక రెండు విషయాలు కొన్ని విషయాలు ఆయనకు కూడా తెలియజేయాలనుకుంటున్నా. ఇక్కడుండే సీనియర్ పాత్రికేయుల మిత్రులు అందరూ కూడా మా నాన్నగారి గురించి తెలుసు. 25 సంవత్సరాల ముందు 2001లో ఆనాడు అతిపెద్ద మండలమైన తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా 7,000 ఓట్ల పైగా గెలిచిన మా నాన్నగారిని ఆ రోజు చిత్తూరు డిస్టిక్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంటే మీరు మా నాన్నగారిని పెడదామని చెప్పి మా ఇంటికి ఆనాటి మంత్రులు, ఎవరో పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ రోజు పెద్దలు మంత్రులు ఆ రోజు మీరు పంపించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఇచ్చి 2 కోట్ల రూపాయలు ఇస్తాం, మీకు జెడ్పీ వైస్ చైర్మన్ ఇస్తాం, ఫ్యూచర్ మొత్తం నేను చూసుకుంటాను, నేను ఉంటానని చెప్పి ఆ రోజు మీరు ఎన్నో హామీలు ఇస్తే 2 కోట్లు కాదు 20 కోట్లు ఇచ్చినా, మీ పదవి తీసుకొని నాకు ఇచ్చినా కూడా నేను వైఎస్ఆర్ కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మేము వదిలి రామని చెప్పి ఆ రోజు మేము ఆ పార్టీలో రాజశేఖర గారి కుటుంబంలో ఉండడం జరిగింది. అది మా నాన్నగారి నిజాయితీ, మా నాన్నగారి వ్యక్తిత్వం. మీరు ఈనాడు పత్రిక 2001 సెప్టెంబర్లో ఈనాడు పత్రిక, మీ పత్రికలో ఆ రోజు అసెంబ్లీలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక రోజంతా కూడా అసెంబ్లీని బాయ్కాట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఆ రోజు భాస్కర్ని పిలువ పెడతారని చెప్పి ఆ రోజు గొడవ వేసుకొని బాయ్కాట్ చేయడం జరిగింది. అది మా నాన్నగారి నిజాయితీ, మా నాన్నగారి వ్యక్తిత్వం అని చెప్పి ఇక్కడ మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా ఈరోజు మీ వ్యక్తిత్వం ఒకసారి చూస్తే, కూతుర్ని ఇచ్చిన మామకి మీ నాన్నగారు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కుంటే, ఈరోజు మీ కుటుంబం సపోర్టుతో, ఈరోజు మీ తల్లిగారి సపోర్ట్తో మీరు డైరెక్ట్గా ఆ పార్టీలో మీ నాన్నగారి పదవిని, ఆ పార్టీని లాక్కోవాలని చెప్పి తహతలాడుతున్నారని చెప్పి ఈరోజు మీకు ఇక్కడ తెలియజేస్తున్నా. మీకు ఒక సెక్రటరీగా కూడా పార్టీలో అర్హత లేని మీరు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఎన్నికయ్యారంటే అది ఎన్టీఆర్ మహానుభావుడు ఆ రోజు పెట్టిన ఎన్టీఆర్ పార్టీకి కూడా ఒక మచ్చని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళు సీనియర్ లీడర్లు కూడా ఎవరు కూడా నమ్మడం లేదు. అందరూ కూడా మీ మీద ఇంకా మీకున్న గర్వానికి, మీకున్న తలపొగురికి వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా మిమ్మల్ని చూస్తే ఒక లీడర్గా మిమ్మల్ని చూడడం లేదని కూడా ఇక్కడ మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు ఇంకొక మాట చెప్పడం జరిగింది, అవినీతి పరులం అని చెప్పి. ఈరోజు తెలియజేస్తున్న మా తాతగారు మన్రెడ్డి గారు ఆ రోజు స్టూడెంట్ ప్రెసిడెంట్ కూడా మీ నాన్నగారికి కూడా తెలుసు. మా తాతగారికి తిరుపతిలో 8 ఎకరాల పొలం ఆ రోజు ఆనాడు 50 ఏళ్ళ ముందు, ఎందుకంటే మా తాతగారి మదర్ సైడు ఫాదర్ సైడు ఆయన ఒక్కడే వారసుడు, ఆయనకి 8 ఎకరాల పొలం ఆనాట్లో ఉండేది. సుమారు కొన్ని వేల కోళ్ల ఫారాలు ఉండేవి మాకు. మీకు ఎక్కడో పల్లెటూరులో నారవరపల్లి లోపల 2 ఎకరాల పొలం ఉండేది. ఆ రోజు ఆర్థిక పరిస్థితి మీది మాది కంపేర్ చేసుకుంటే మా తాతగారు చాలా మెరుగ్గా ఉన్నారు. ఈరోజు మీరు అవినీతి చేసి అక్రమ సంపాదనతో లక్షల కోట్లకి ఎదుగుండొచ్చు కాక, మేము సంపాదించిన ప్రతి రూపాయిలో
70 నుంచి 80% గత 15 ఏళ్ళగా మేము ప్రజలకి ఏదో ఒక కార్యక్రమంలో మంచి చేసే కార్యక్రమం చేస్తున్నాం. మీరు దాన్ని ఎంత అవహేళనగా నిన్న చీరలు ఇస్తారు, బట్టలు ఇస్తారని చెప్పి మా అక్క చెల్లెలకి, మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి మేము ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేస్తే వాళ్ళని అవమానించేలాగా అంత అవహేళనగా మీరు మాట్లాడినారంటే నిజంగానే మీ సంస్కారం ఇక్కడ తెలుస్తుందని చెప్పి నేను ఇక్కడ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకో మాట కూడా మీరు చెప్పారు, 900 కోట్ల రూపాయలు చంద్రగిరిలో అభివృద్ధి చేశామని. ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో ఆడడం మీ కార్యకర్తలు డబ్బులు తీసుకుంది కాక చంద్రగిరిలో ఈ రోజు వరకు 50 కోట్ల రూపాయల వర్కులు ఇక్కడ జరగలేదని ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నా. మీరు బహుశా ఆ 900 కోట్లు మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ చేసిన అవినీతిని అభివృద్ధిగా మీరు భావిస్తున్నారా అని చెప్పి నాకు డౌట్ ఉంది. ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఒకే మాట అంటూ ఉంటారు, ఏదైనా ఎవరి దగ్గర లంచం తీసుకోవాలంటే నాదేం లేదు, పై వాళ్ళకి 60% 70% పంపించాలని చెప్పి మీ ఎమ్మెల్యే గారు అంటారు. దానికి 600 కోట్లు మీకు, 300 కోట్లు మీ ఎమ్మెల్యేకి వచ్చిందని చెప్పి మీరు భావిస్తూ 900 కోట్లు అభివృద్ధి అని చెప్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా ఒక అనుమానం ఈరోజు ఉందని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఇంకొక మాట చెప్పారు, భగవంతుడు వస్త్రాలు, లడ్లు ఎవరో అమ్ముకుంటున్నారు, అదేవిధంగా ఈ విధంగా తప్పులు చేస్తున్నారని చెప్పి మీరు చెప్పడం జరిగింది నిన్న. నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే మా కుటుంబం గురించి ప్రతి ఒక్కరికి, ఈ జిల్లాలోనే కాదు ప్రతి ఒక్కరికి తెలుసు మా కుటుంబం గురించి. ఏ రోజు కూడా భగవంతుడు అంటే ఒక్క భక్తే కాదు, భయంతో బతికే వాళ్ళం మేము. ఒక చిన్న కాంట్రాక్టు చిన్నది కూడా మేము టీటీడీలో ఈ రోజు వరకు మేము ఎక్కడెక్కడ బయటంతా వేరే రాష్ట్రాల్లో ఎక్కడంతా చేశాం, కానీ ఒక చిన్న కాంట్రాక్ట్ కూడా మేము ఈరోజు టీటీడీలో ఈ రోజు వరకు చేయలేదు. అంటే భగవంతుడు ఇక్కడ ఒక భయం ఉండి బతికే వాళ్ళం. ఈ విధంగా అడ్డగోలుగా మీరు ఆరోపణలు చేస్తే మీకు భగవంతుడుండే భక్తి భయం రెండూ లేవనిగా మాకు తెలుసు. అయినా కూడా ఎవరు ఉంటే వాళ్ళ మీద ఈ విధంగా అడ్డగోలు ఆరోపణలు చేస్తే భగవంతుడే చూసుకుంటాడని కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను చెప్తున్నా, ఈరోజు మీరు చేసిన ఆరోపణలు ఒక 600 కోట్లు లిక్కర్ అని చెప్పి, అదేవిధంగా ఈ విధంగా లడ్లు, వస్త్రాలు అని చెప్పి నేను ఆరోపణ చేయడం జరిగింది. నేను కాణిపాకానికి రేపే రావడానికి సిద్ధం. సరే, మీరు దేశాల్లో అవినీతిలో బిజీగా ఉంటారు కాక మీ ఎమ్మెల్యే ఖాళీగా ఇక్కడ అవినీతి చేస్తూ ఉంటాడు. మీ ఎమ్మెల్యేని పంపించండి కావాలంటే కాణిపాకంకి. నేను ప్రమాణం చేస్తాను, లిక్కర్లో కానీ ఇంకొక దాంట్లో కానీ మాకు అవినీతి కానీ ఉందంటే భగవంతుడి సంబంధంలో మేము శాశ్వతంగా రాజకీయాలు విడిచిపెడతాం. అదేవిధంగా కాణిపాకానికి రేపు మార్నింగ్ కూడా మీరు టైం చెప్తే ఆ టైంకి వచ్చి ప్రమాణం చేయడానికి మేము సిద్ధమని చెప్పి ఇక్కడ మీ ద్వారా పాత్రికేయ మిత్రుల ద్వారా కూడా నారా లోకేష్ గారికి ఇక్కడ తెలియజేస్తున్నాను కూడా మరొక్కసారి చెప్తున్నాను. అదేవిధంగా చంద్రగిరిలో ఆల్మోస్ట్ 1000 కోట్లు పైగా గత 5 ఏళ్లలో ఆ రోజు మా జగనన్న సహకారంతో మేము అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే